ఎవరో మొన్న ఈ మధ్య ఎవరు చెప్పారు కదా, పరకాల ప్రభాకర్, ఆయన ఒక మేధావి, ఈవిడ ఇక ఈ మధ్య నిజం అవుతున్నాయి అంట. ఇలా ఉంటుంది. ఇక పరకాల ప్రభాకర్ గురించే చెప్పాలి. ఆయన ఎంత ఘనుడు, ఎటువంటి వ్యక్తి అనేది పీఆర్పీ టైంలో తెలుసు కదా. అదే పీఆర్పీ పార్టీలో జాయిన్ అయ్యి అదే కార్యాలయంలో ఉండి ఆ పార్టీ పైన దుమ్మెత్తిపోసినటువంటి సంస్కారి అతనికి చెప్పాడంట, ఈవిడ ఇప్పుడు దాన్ని వింటున్నారట. ఇది అలా ఉంటే ఇంకా ఈవిడ గురించి చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఈవీఎంల ప్రభుత్వం అంటున్నారు. మరి రేపు ప్రభుత్వం ఎలా వస్తామంటున్నారు? రేపు అధికారంలోకి రేపు ఎన్నికలు జరిగేది కూడా మళ్ళీ ఈవీఎంలేగా. మళ్ళీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారుగా. పోనీ మీ లెక్క ప్రకారం లెక్కేసుకున్నా అప్పుడు మరలా మీరు అధికారంలోకి ఎట్టొస్తారు? రారుగా. పోనీ 2019లో కూడా కూటమి అధికారంలో ఉండాలిగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని. ఎందుకు అవ్వాలా? అప్పుడు మీరు ట్యాంపరింగ్ చేసుకున్నారా? మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేస్తాయి, ఎదుటోళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్లు అయిపోతాయి. అసలు ఈవెన్ ఓడించడానికి ఈవీఎంలు ట్యాంపరింగ్లు కూడా చేయాలా? ఏం అవసరంలా. మీ ఊర్లో వాళ్ళు, మీ నగర నియోజకవర్గంలో వాళ్ళు చెబుతారు మీ గురించి, మీ పని గురించి. మీ నియోజకవర్గంలోనే మొన్న ఊగెత్తున ఎగిసిపడ్డారు కదా మీ పైన. మేము లేకుండా నువ్వు ఎందుకు గెలుస్తావని చెప్పేసి అన్నారు. ముందే సరి చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల సంగతి తర్వాత చెప్పుకోవచ్చు. సో ముందు మీ నియోజకవర్గంలో మీ క్యాడర్ మీరు సరి చేసుకుంటే ఆ తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడవచ్చు.